ఈ మొక్క చూసారా, దీని పేరు సైప్రస్ ఆల్టర్నిఫోలియస్ అనే మొక్క అన్నమాట. దీన్ని ఎలా మనం ప్రాపగేట్ చేస్తాము అంటే, నేను లాస్ట్ ఇయర్ దీన్ని ప్రాపగేట్ చేసి 2 కుండీల్లో వేశాను. చాలా బుషీగా వచ్చింది, మీకు చూపించాను కదా ఫస్ట్. ఇది ఎలా చేయాలంటే, ఒక ముదురు కొమ్మను తీసుకొని మనం ఒక నీళ్ళల్లో ఇట్లా ముందుకు పెట్టేయాలన్నమాట. ఆ లీఫ్ని బోలిచ్చినట్టు పెట్టాలి నీళ్ళల్లో. అది 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత దానికి రూట్స్ జనరేట్ అయి ఉన్నాయి, చూసారు కదా, సన్నగా తెల్లగా కింద రూట్స్ వస్తాయి, పైన చిన్న మొలకల్లాగా వచ్చాయి చూడండి. ఆ మొలకలేనమాట మనకి ప్లాంట్ అనేది వస్తుంది. సో ఈ సైప్రస్ ఆల్టర్నిఫోలియస్ ఈ విధంగా ప్రాపగేట్ చేస్తారు. ఇది నేను ఒకసారి మద్రాసుకి వెళ్ళినప్పుడు అక్కడ అడయార్ హాస్పిటల్లో తీసుకొచ్చాను. అప్పటి నుంచి అది గుర్తుగా నేను పెట్టుకో ఉన్నా అనమాట. దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి అని చెప్పి నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ విధంగా సక్సెస్ అయింది. చూడండి, 2 తొట్లల్లో వేసున్నాను, 2 కుండీల్లో వేసున్నాను. ఇది చాలా సీనియర్ మోస్ట్ కుండీ ఇది, చూసారు కదా. ఇట్లా ఎండిపోయినప్పుడు మనం అది తీసేస్తూ ఉండాలి, ఫ్రెష్గా ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఆ కొమ్మ మొత్తం తీసేయాలి, చూసారు కదా. మనం ప్రాపగేట్ చేసుకోవాలంటే ఒక ముదురు కొమ్మను కూడా తీసుకోవాలి మనం, అంతేగాని లేత తీసుకోకూడదు, ఎండిపోయింది కూడా తీసుకోకూడదు. వన్స్ మనం అది నీళ్ళల్లో పెట్టిన తర్వాత అది ఎండిపోతుంది. చూడండి, ఇది నేను లేటెస్ట్గా ప్రాపగేట్ చేసిన సైప్రస్ ఆల్టర్నిఫోలియస్ ప్లాంట్. ఇది చాలా షోగా ఉంటుందండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎక్కడైనా బాగా సర్వైవ్ అవుతుంది. చూసారు కదా, ఇది చాలా పొడవు వచ్చేసింది, ఇది కొత్తగా పెట్టింది. అది ఎలా ప్రాపగేట్ చేస్తారనేది నేను ఆల్రెడీ చూపించాను. ఇది ఇంకొకటి అనమాట. చూడండి, అది నేను గ్రీన్గా ఉన్నప్పుడు పెట్టాను, అది మొలకలు వచ్చున్నాయి, రూట్స్ వచ్చున్నాయి. ఇప్పుడు నేను ఇంకొక కుండీలో దాన్ని ప్రాపగేట్ చేయడానికి ఒక కుండీని తయారు చేసుకున్నాను. ఎలా ప్రాపగేట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం దాన్ని ఎట్లయితే బోలిచ్చి పెట్టినామో ఇట్లా ముందుకి అలాగే బోలిచ్చి పెట్టేసేయాలన్నమాట. అట్లాగే పెట్టేస్తే ఆ రూట్స్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి చూడండి ఆ మొలకలు, ఆ మొలకల్లో నుంచి మనకి ప్లాంట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ప్రాపగేట్ చేయొచ్చండి. చూడండి, నేను నా వీడియోల్లో మీకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్, షార్ట్ టిప్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి బెల్ ఐకాన్ నొక్కండి, అన్ని రకాలు వస్తాయి, వంటలు కూడా ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆ మొలకల ద్వారా మనకి కొమ్మలు వచ్చేస్తాయి, బుషీగా వస్తుంది, చూడడానికి చాలా షోగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా ఒక సన్న కొమ్మ వచ్చింది చూడండి. ఇదండి ఈ సైప్రస్ ఆల్టర్నిఫోలియస్ మొక్క. దీన్ని చాలామంది తెలిసి ఉండదు. ఇది